హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ పూర్తిగా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అంతా చివరి దాకా చూడండి. దానికి చూడండి ఈ డిజైన్ పేపర్ కూడా మీకు ఈ డిజైన్ అనేది పూర్తిగా కుట్టేటప్పుడు ఈ డిజైన్ పేపర్ కూడా చూపిస్తాను. అది స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని గీసుకోండి. ఈ కట్ వర్క్ చూశారు కదా, ముందు ఏంటంటే మీరు ఏదైతే నెమిలి వేసిన తర్వాత జరీతో అవుట్లైన్ కుట్టిన తర్వాత కట్ వర్క్ అనేది చేసుకోవాలి. అంటే కాటా కుట్టు అనేది చైన్ స్టిచ్ మీద అటు ఇటు అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లో ఒక లోడింగ్ వచ్చింది. ఆ లోడింగ్ టెక్నిక్తో సహా పూర్తిగా మీరు చూడండి. ఇప్పుడు ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియో అనేది చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలాంటి డిజైన్స్ అనేవి ఎన్నో అనేవి కుట్టవచ్చు. మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది కంపల్సరీ చూడండి. కట్ వర్క్ అనేది వేస్తున్నాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ కట్ వర్క్ వేసినాక ఈ కట్ వర్క్కి కూడా ఏదైతే మేము స్టోన్స్ అంటిస్తాం చూసారా, జర్కన్ స్టోన్స్, దానికి దగ్గర సంబంధం ఉంది. ఏంటి అలా అనేది తెలియాలంటే మీరు చివరి దాకా చూడండి. ఈ టెక్నిక్ అనేది చూడండి. కట్ వర్క్ వేసిన తర్వాత మధ్యలో చూడండి ఒక అవుట్లైన్ అనేది కుడుతున్నాను చూసారా, ఒక షేప్ అనేది మ్యాంగో షేప్ వచ్చింది. ఇది అంటే రివర్స్ మ్యాంగో స్టేజ్లో రివర్స్ మ్యాంగో షేప్లో అలా వస్తుందన్నమాట. ఈ లోడింగ్ అనమాట చూసారా, 1 2 చూడండి, జాగ్రత్త చూడండి, 1 అటు 2 ఇటు 2 ఈ లోడింగ్ అనేది వేస్తున్నాను. ఆ లోడింగ్ వేసినాక ఆ ప్లేస్ అనేది ఉంటుంది పట్టాలలాగా మధ్యలో. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ లోడింగ్ అనేది చూసారా, ఈ డిజైన్ అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలని చెప్పి కుట్టి చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్. ఈ పికాక్స్ అని చూడండి, 1 2 1 2 లోడింగ్ అనమాట. ఇది కొంచెం మ్యాంగో షేప్లో వస్తుంది కదా, ఆ షేప్ అనేది అలా అనేది వేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి మరి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దీని తర్వాత ఏంటంటే మీకు అర్థమవుతుంది, ఫైనల్ దాకా పైదాకా వెళ్ళి నింపేస్తే ఆ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ముడి అనేది వేసేస్తున్నాను. నెక్స్ట్ వర్క్ ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ అనేది ఒక లోడింగ్ వేసేస్తాను. ఆ లోడింగ్ అనేది వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. కాటా వర్క్ అనమాట, అంటే కట్ వర్క్ లాంటిది ఇది కూడా. అంటే ఒక చైన్ సిస్ట్ వేసి పైన కట్ వర్క్ వేసేయడం, అలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూసారా, క్రాస్ అనేది లోడింగ్ అనేది లాగుతాను. ఇటు 2 అటు 2 కుట్లు అనేవి లోడింగ్ అనేది చక్కగా లాగుతూ వెళ్తున్నాను. ఫైనల్గా చూడండి మీకు అర్థమవుతుంది. పైన చూడండి ఎలా వస్తుందో లోడింగ్ అనేది దగ్గరకు వస్తుంది. ఈ దగ్గరకు ఇలా లోడింగ్ అనేది వేసేసి నింపేయండి మొత్తం. నింపేయంగానే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది మెయిన్ వర్క్ అనేది ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ కనిపించే వర్క్ అనేది రావాలి. చూడండి అక్కడ గ్యాప్ ఉంది. గ్యాప్లో అనేది వేరే కలర్ అనేది వేయాలి. శారీలో ఏ అయితే కలర్స్ ఉన్నాయో చూసారా, ఆ కలర్స్లో ఏదైతే వేరే కలర్స్ అనేవి అవి చక్కగా అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట. చూసారా, ఇక్కడ పక్కన చూస్తున్నారా శారీ అనేది కనిపిస్తుంది. ఈ శారీలో అనేవి ఈ కలర్స్ అన్నమాట, ఈ కలర్సే ఉన్నాయి. ఈ కలర్స్ అనేవి నేను ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో 4 కలర్స్ అనేవి ఉన్నాయి మెయిన్ అనేవి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక విషయం అనేది జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే పేపర్స్ కనిపిస్తున్నాయో చూసారా, ఈ పేపర్స్ కూడా చిన్న ముక్కలు అనేవి 2 ముక్కలతో తీసుకుని ప్రింట్ అనేది వేశాను. చూడండి గమనించండి. ఇక్కడ విషయం అనేది ఏంటంటే అవుట్లైన్ కుట్టేటప్పుడు ఎంత లుక్ అనేది వస్తుంది చూడండి. ఆ పికాక్ అనేది ఆ అవుట్లైన్ అనేది ఇంకొక 4 కలర్లో ఒక కలర్ అనేది యూజ్ చేశాను. ఆ కలర్స్ అనేవి చూడండి. ఇప్పుడు తర్వాత ఏంటంటే దీని రెప్పలో చూడండి చక్కగా లాంగ్ అండ్ షార్ట్ అనమాట. ఇది ఈ లాంగ్ అండ్ షార్ట్ అంటే చూడ 1 2 వేసి వెనకాల మళ్ళీ 2 కుట్లు వేయడం. 1 2 చూసారా, అంటే ఒకటి వేసి లాగాలన్నమాట. ముందు వేసి వెనక్కి లాగాలి, 2 కుట్లు వెనకాల వేయాలి. ఇదే లాంగ్ అండ్ షార్ట్ అంటారు. ఈ లాంగ్ అండ్ షార్ట్ ద్వారా ఏంటంటే ఈ ఏదైతే పికాక్కి లీఫ్ ఉంది కదా వెనకాల, దాన్ని నింపేస్తున్నాం నీట్గా. అది కూడా చక్కగా ఉంటుంది చూడడానికి. కానీ కలర్స్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉండడానికి. చూసారా, ఈ వర్క్ అనేది కూడా ఫైనల్గా ఇక్కడ చేస్తున్నాం అనమాట. చూడండి డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. చూడండి ఇప్పుడు చక్కగా అనేది ఒక ముడి అనేది వేసేస్తాను. వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందో జాగ్రత్త చూడండి. ఇక్కడ అనేది ఆ సేమ్ కలర్ అనేది ఏదైతే లైట్ ఎల్లో కూడా ఒక ఆరెంజ్ షేడ్లో ఏదైతే ఉందో, లైట్ ఆరెంజ్ షేడ్ లాగా ఒక లైట్ ఎల్లో అనేది 2 కలర్స్ అనేవి కలుపుకుంటూ చక్కగా ఈ 2 కలర్స్ కలవడం వల్ల ఈ ఏదైతే ఈ వర్క్ అనేది వచ్చింది. చూడండి శారీలో 2 కలర్స్ అనేవి ఒక కలర్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. ఈ రోజుల్లో 2 కలర్స్ కలపాల్సి వస్తుంది. కలపడం వల్ల అవి మ్యాచ్ అవుతున్నాయి. అదే ఒక కలర్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ జర్దోసి అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఏంటంటే నీట్గా ఇప్పుడు ఇది అనేది మీకు తెలుసు వర్క్ అనేది చాలా ఈజీ. చూడండి ఇక్కడ 3 వేస్తారో 4 వేస్తారో బీట్స్ అనేవి చూడండి. 4 బీట్స్ అనేవి వేస్తున్నాను చూసారా. ఒక పక్క అనేది వేయాలి కరెక్ట్గా. చూడండి ఒక కుట్టు అనేది అలా వేసిన తర్వాత ఇటువైపు 4 అటువైపు 4 చక్కగా వేయాలి ఇలా. ఈ డిజైన్ అనేది చివర్లో తయారైన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా ఉందనేది. చూడండి ఇలా అనేది క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత
ఇప్పుడు చూడండి ఒక పక్క అంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మీరు అలాగే ముడి అనేది వేయకుండా కరెక్ట్గా ముడి వేసేయండి. ఇక్కడ నుంచి చూడండి పైనుంచి మొదలుపెట్టి నీట్గా అనేది ఎప్పుడైనా ఒక వర్క్ అనేది మొదలు పెట్టేటప్పుడు పైనుంచి మొదలు పెట్టాలి. ఏదైనా లోడింగ్ అనేది బీట్స్ లోడింగ్ అయినా పూసల లోడింగ్ అయినా ఒక ఆకు షేప్ అనేది మంచిగా రావాలంటే ఖచ్చితంగా పైనుంచి మొదలు పెట్టాలి. సగం అనేది చేయాలి వర్క్ అనేది. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ కూడా ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది. చూసారా, చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వర్క్ అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ జర్దోసి ఆకు అనేది వేస్తున్నాను. ఈ చివరి వర్క్ అని అన్నమాట. ఇది అయిపోతే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వర్క్ ఏం చేద్దాం అనేది. చూడండి, చక్కగా క్రాస్ అనేది వేసుకోండి. జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకుని వేయంగానే ఈ క్రాస్ అనేది వేసేస్తే నీట్గా అనేది మీరు ఈ వర్క్ అనేది చేసేయగలరు. చూసారా, ఇంకోటి కూడా వేసేయండి. జర్దోసి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అనేది ఏంటంటే తల మీద ఏదైతే పించాలు ఉంటాయి చూసారా, ఆ తల మీద ఏదైతే ఉంటాయి చూసారా, అవి 3 అనేవి అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు. ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి. అవి సూదులు చాలా ఇలా అనేవి చక్కగా వేసేస్తే ఈ 3 అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇలా అనేది తల మీద ఉన్నాయి ఏదైతే రెప్పలు అనేవి అలా వేసేయండి. ఇక్కడ చూడండి, జర్కన్ అనేది పెట్టడానికి జర్దోసి అనేది తిప్పుతున్నాను. జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ జర్దోసి అనేది నీట్గా తిప్పాలన్నమాట. తిప్పంగానే అది గమ్ పెట్టి చక్కగా అంటిస్తే ఆ జర్కన్ అనేది కన్నులాగా చక్కగా ఉంటుంది వర్క్ అనేది. చూసారు కదా, ఇలా అనేది వేసేయవచ్చు. ఈ ముడి అనేది వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, దీంట్లో ఏదైతే బీట్స్ అనేవి పెట్టాలి, 2 బీట్స్ అనేవి ముందు పెట్టిన తర్వాత ఆ తర్వాత 3 బీట్స్ అనేవి పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఒక సన్నదాన్ని ఒక మధ్యలో బండగా ఉన్నదాన్ని 3 వేసేస్తే ఇక పైన కింద 2 అనేవి లోడింగ్ అనేది వేసేయవచ్చు. చక్కగా ముడి వేసేయండి. వేసేయంగానే చూడండి, ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే ఇక్కడ చూడండి గమ్ అనేది పెడుతున్నాను చూసారా, ఆ రెండింటికి మధ్యలో కట్ వర్క్కి కూడా లోడింగ్కి మధ్యలో గమ్ అనేది పెడుతున్నాను. ఆ గమ్ పెట్టడం వల్ల స్టాండర్డ్గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది. ఆ స్టాండర్డ్ వర్క్ ఎందుకు ఉంటుందంటే ఆ జర్కన్స్ అనేవి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ లోడింగ్ అనేది కొంచెం హైట్ వస్తుంది. ఇది ఏదైతే మీరు కట్ వర్క్ వేసారు చూసారా, అది కూడా హైట్ వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో జర్కన్స్ అనేవి చక్కగా కూర్చుంటాయి. మీకు ఎంత బాగుండిద్ది అంటే వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు చివర్లో చూపిస్తాను వర్క్ అనేది అసలు ఎలా వచ్చింది ఏంటనేది. ముందు అనేది జర్కన్స్ అనేవి చూసారా, చక్కగా ఇలా చేయండి. అంటిస్తే చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేసేయగలరు. ఇది చాలా బాగుంటుంది వర్క్ అనేది. చాలా ఈజీగా నైస్గా ఉంటుంది వర్క్ అనేది. చూడండి, అంటిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జర్కన్స్ అనేవి ఇలా అంటించాలి చక్కగా. పక్కన చూడండి, లోడింగ్ అనేది జరీ అనేది ఏదైతే నెక్కుకి లోడింగ్ అనేది వేసాను. వేయంగానే ఏమైందంటే ఇలా అనేది చక్కగా వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే వర్క్ అనేది జర్దోసి లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఆ సన్న లోడింగ్ అనేది ఏంటంటే చాలా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ కూడా. చూడండి, ముక్కలు అనేవి చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా ఇలా చేస్తే వర్క్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పక్కన అనేది జాగ్రత్తగా గమనించండి. ఈ బ్లౌజ్ అనేది చూసారా, ఇది కంప్యూటర్ వర్క్లో ఒక డిజైన్ అనేది ఉంది. దీంట్లో థ్రెడ్ వర్కే కేవలం వస్తుంది. ఇక్కడ అనేవి మగ్గం వర్క్లో ఏంటంటే ఆల్ వర్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది దీనికి డిఫరెంట్ ఏంటంటే అది థ్రెడ్ వర్క్, ఇది ఆల్ వర్క్స్ అనేవి జర్కన్ జర్దోసి అన్నీ వస్తాయి టోటల్గా. చూసారు కదా ఈ బ్లౌజ్ అనేది ఎంత కంప్లీట్ అయిందో. చక్కగా మీరు వీడియో క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది
క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది.
ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.